5 కిలోలు బంగారం ఇస్తే 10 కిలోలు బంగారం ఇస్తాం. మాయా లేదు, మంత్రం లేదు. నువ్వు 20 కిలోలు 100 కిలోలు ఇస్తా. 10 కిలోలు ఇస్తే 20 కిలోలు. నమ్మాలి, మంచోళ్ళు వచ్చినప్పుడు నమ్మరు మీరు. అయ్యయ్యయ్యయ్య, అది బోని పడింది, బోని పడింది, బోని పడింది. అమ్మ మణి బోని పడింది. ఇంకా ఎవరు లేరా? వేసే వేసే వేసే. 4 నల్లబోసులు వస్తాయి అంటే 4 బావులు వస్తారేటో. అందరూ కళ్ళు చూసుకొని నేను చెప్పిన మంత్రం చెప్పాలి. ఓకే? అబ్రకదబ్రా, బంగారం రారా, ఆ డుండున్ బూమ్ బూమ్, ఆ కుంచుం కుష్మాండా. హలో, ఏంటి ఎవడో బంగారం దొబ్బేసినట్టు అలా పేసి పెట్టారు? ఇందాకేగా మీరు బంగారం అంతా తీసుకొని వెళ్ళారు. 5 కేజీలకు 100 కేజీలు ఇస్తానని. 5 కేజీలు 100 ఇస్తా అన్నాడా? అవునవును. 20 కేజీలు 200 అన్నాడా? అవునవును. సేమ్ మీలాగే ఉన్నాడు. సేమ్ మొహం మీద పుట్టుమచ్చ ఉందా? లేదు లేదు, కాకపోతే ఒంటి మీద బంగారం ఉంది. ఇంకా ఒంటి మీద బంగారం ఉందా? మెల్ల నెక్లెస్ ఉందా? ఉంది. చేతికి బంగారం ఉందా? ఉంది. అర్రెర్రె, ఎంత పని అయ్యింది. మేమిద్దరు ఒకేలా ఉంటాం. నా పేరు చెప్పుకొని చాలా మోసాలు చేస్తున్నాడు. బంగారం అంటే మా బంగారాలకి చాలా ఇష్టం, ఎందుకంటే వీళ్ళు కూడా బంగారాలు కాబట్టి. బట్ బంగారం డబుల్ ఇస్తామన్నా, లేదంటే దానికి పాలిష్ పెడతామన్నా, పాలిష్ పెట్టి ఇంకా మెరుపులు చేస్తామన్నా ప్లీజ్ దయచేసి నమ్మొద్దు. అందుకే ఇలా చేసాం. ఈ రోజు మన థీమ్ బంగారం. ఇక మొదలు పెడదాం. వెల్కమ్ టు బామలు సత్య బామలు. ఓకే, లెట్స్ స్టార్ట్ మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. టంగ్ ట్విస్టర్ల తాట తీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ రోజు మంచిర్యాల బామలు సత్యభామలకి ఒక స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి అంటే, భూమి, అలేఖ్య, మహాలక్ష్మి, రాఘవ, మాధవ ఈ పేర్లని చెప్పగానే మీకు గుర్తొస్తారు మా ఇంటి దేవత సీరియల్. సో మహాలక్ష్మి ఈ రోజు మన షోకి గెస్ట్ గా రాబోతున్నారు. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ మన శిరీష గారిని. సూపర్. మహాలక్ష్మి గారికి గట్టిగా ఓ వేసుకోండి అందరూ. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అసలే ఈ రోజు మా థీమ్ బంగారం. ఓ మై గాడ్, ఇంత తక్కువ బంగారం వేసుకొచ్చారు. బంగారం అని థీమ్ పెట్టి నాకు ఇస్తారేమో అనుకున్నాను. కాదా? కాదు, ఈ రోజు బంగారం ఆఫర్ లో మీరు 1 కిలో బంగారం ఇస్తే మేము మీకు 3 కిలోలు బంగారం రిటర్న్ ఇస్తాం. 67 కిలోలు వద్దులే, అంత బంగారం తీసుకురాలేము మేము. ఇప్పుడు 150 కిలోలు అంటే కష్టం. ఓకే, ఇక మొదలు పెడదామా మరి టంగ్ ట్విస్టర్. అసలే మహాలక్ష్మి గారికి అంటే మన శిరీష గారికి టంగ్ ట్విస్టర్ అంటే చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం. అసలు వెంటనే టంగ్ ట్విస్టర్ చేద్దాం అనుకున్నప్పుడు లేదు నేను బామల సత్యభామలకి వెళ్ళే చెప్తానని వస్తాను నేను. టంగ్ ట్విస్టర్ మొదలు పెట్టడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు జడ్జి మీరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, తర్వాత మనం ఆడుకుందాం. డన్. ఓకే, ఏం పేరు? శ్రద్ధ. శ్రద్ధ. స్కూల్ అమ్మాయిలు పిలిచారేంటి? అదే ఫస్ట్ టైం చిన్న పిల్లలు వచ్చారు చూస్తున్నాను. నాకు ఒక పాప ఉంది. మంచిర్యాలలో ఏం తింటే అసలు వయసు కనపడకుండా ఏదో ఉంది. మంచిర్యాల మార్కెట్ లో ఏమైనా దొరుకుద్దా? యోగా 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 చేయాలా? ఆయన యోగా మాస్టర్. బావగారు యోగా మాస్టర్. వీళ్ళ ఇంట్లో టైం దొరికితే ఇద్దరు వేసుకో ఆసనాలు. ఎప్పుడు ఆసనాల్లోనే ఉంటారేమో నాకు టెన్షన్. ఏంటి బావ పేరేంటి? విజయ్ కుమార్. సరే, శ్రద్ధ గారు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ మన నేటు? మహారాష్ట్ర. మమ్మీ వాళ్ళు అత్త వాళ్ళు మంచిర్యాల. ఎక్కడ? బావగారు ఎక్కడ? మంచిర్యాల. అదే మీరు ఎక్కడ కలిసారు ఆయనకి పాపం? రాత రాత రాత. అంటే ఇద్దరు ఫస్ట్ టైం కలిసింది. మంచిర్యాల కుర్రాడు మహారాష్ట్ర వచ్చాడా లేకపోతే మహారాష్ట్ర పిల్ల? నేనే వచ్చిన చూడ్డానికి. అయితే రాత ఇక్కడే ఆయనది రాత. రెడీ? పరుగో పరుగు. క్యా బోల్నా క్యా బోల్నా క్యా బోలా అంటే పరుగో పరుగు. పరుగు పరుగు. పక్కకి జరుగు. పక్కకి జరుగు. పక్కింటి అరుగు. క్యా క్యా పరుగో పరుగు. బాగ్ బాగ్. బాగ్ బాగ్. పక్కకు జరుగు. थोड़ा हटो. थोड़ा हटो. नो नो नो, साइड में हटो. సైడ్ మే హటో. సైడ్ మే హటో. పక్కింటి అరుగు. పక్క ఇంటి అరుగు. సోప్ వేస్తే. సోప్ వేస్తే. దట్ టైమ్ యూ అండ్ బావగారు సోప్ యూ డాలా సోప్ అండ్ ఓ డాలా రివర్స్ సోప్. సోప్ వేస్తే నురుగు. సోప్ వేస్తే నురుగు. మొత్తం పూరా బోల్. క్యా బోలా? మరి పడుగో పడుగు. పరుగో
చెప్పండి నా ఫ్రెండ్స్ అందరూ మహారాష్ట్ర నుంచి వచ్చి విజయ్ కుమార్ ని గోకడమే కదా మొత్తం అందరినీ గోకి ఫ్రెండ్స్. పరుగో పరుగు. नहीं हिंदी में बोलो ना, तेलुगु बोलोगे तो तेलुगु समझ नहीं आ रहा है. आप कन्वर्ट कर दो. अच्छा परगु परगु मीन्स क्या है? भाग भाग. బాగ్ బాగ్. अच्छा भागो भागो. थोड़ा हटो हटो. भागो भागो साइड में हटो. थोड़ा हट साइड में हटो. ओके हाँ. नेक्स्ट क्या है इसका लाइन? पता नहीं अभी मैं तेलुगु अच्छा बताता हूँ एक बार. रोके एक बार. ओके वाओ श्रद्धा यू लुकिंग सुपर नाउ विथ फ्लावर्स. अब बोलो. परगु परगु పక్కకి జరుగు. పక్కకి జరుగు పక్కింటి అరుగు. పక్కింటి అరుగు సోపేస్తు నురుగు. సోపేసి నురుగు. సూపర్ ఇటు వచ్చాయి. తెలుగు నేర్పించే లోపల మనకి హిందీ వచ్చేటట్టుంది భార్గవ్ వచ్చింది గారు. కదా ఇది సూపర్. నీకు తెలుగు వచ్చింది? వచ్చు. నాకు హిందీ వచ్చింది. విహాన్షి విహాన్సి పెళ్ళెప్పుడు? అయిపోయింది పెళ్లి. మాకెందుకో బాల కార్మికులు తీసుకొచ్చాడు. బావగారి పేరేంటి? వంశీ. అబ్బా సింపుల్ గా వంశీ ఉంది. వంశీ వివాన్షిని పిలవలేక ముద్దుగా ఏమని పిలుస్తారు? బేబీ. బేబీ. చలో మొదలెడదామా? ఓకే. షేర్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో సగ్గు బియ్యంపై రాయితీ విడుదల. షేర్ మార్కెట్ లో బంగారం బాగా షేర్ మార్కెట్ లో బంగారం బాగా పెరుగుదల. భారీ పెరుగుదల. భారీ పెరుగుదల. పెరుగుదల. షేర్ మార్కెట్ లో బంగారం బాగా పెరుగుదల. ఏదోట్లే అమ్మా. ఇది నవ్వుతూ చెప్పు. షేర్ మార్కెట్ లో బంగారం బాగా విడుదల. సూపర్ మార్కెట్ లో రహితి విడుదల. సగ్గు బియ్యం రహితి విడుదల. రాయితీ. ఈ రహితి హీగా. రచన వాళ్ళ రైత 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 అంట. షేర్ మార్కెట్ లో బంగారం భారీ విడుదల. సూపర్ మార్కెట్ లో సగ్గు బియ్యం రాయితీ విడుదల. ఓకే సూపర్. ఓకే మీ పేరేంటండి? సుజాత. సుజాత గారు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 5 or 6? 25 years అండి. నాకు మంచిర్యాల అంటే ఏదో ఇక్కడ ఏదో రహస్యం ఉందండి. నిజంగా ఏం చేస్తారు సార్? బిజినెస్. ఓకే ఎప్పుడన్నా వెళ్ళి మీరు చెక్ చేస్తుంటారా? అసలే మీరేమో యంగ్ కపుల్ లా ఉన్నారు. అటు నుంచి ఏమన్నా ఇప్పుడు శుభలగ్నంలో ఆమెని చూసినట్టు అట్లాంటి ఏమైనా చెక్ ఏం లేవండి. అప్పట్లో చేసేవాళ్ళ పోనీ? లేదండి. కనీసం పెళ్ళైన కొత్తలో కూడా లేదు. నన్నే ట్రై చేసిండు కదా మా బావ. లవ్వా? సొంత బావేనా? సొంత బావ అండి. బావా బావా బావా. దగ్గర పెట్టుకోండి మనకు. పరుగో పరుగు పక్కకి జరుగు, పక్కింటి అరుగు సోపేస్తే నురుగు. పరుగు పరుగు పక్కకి జరుగు, పక్కింటి అరుగు సోపేస్తే నురుగు. సూపర్. చెప్పేసి బావా బావా ఒక్కసారి రారా. వెంకటేశ్వర వదిలేసింది ఆమె. పరుగో పరుగు పక్కకి జరుగు సబ్బేస్తే పక్కింటి అరుగు. పక్కింటి అరుగు సబ్బేస్తే నురుగు. ఆ, బావా ఒక్కసారి రారా. ఉండండి ఇక్కడే ఉండండి. బాగా వస్తారు ఇప్పుడు. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ మంచిర్యాల. సూపర్. ఇప్పుడు చెప్పండి. పరుగో పరుగు పక్కకి జరుగు సోపేస్తే పక్కింటి అరుగు సోపేస్తే నురుగు. బావా ఒక్కసారి రారా. ఓకే సూపర్. మీరు మీకు పెళ్ళయిందా? ముందే చెప్పండి అమ్మా. ఎవరికి అయిందో ఎవరికి అవ్వట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయిందో? ఎన్ని సంవత్సరాలు అయింది? 15 years అండి. నేను హైదరాబాద్ లో ఉండనంటే ఉండనంతే. ఐ షిఫ్టెడ్ టు మంచిర్యాల రైట్ నౌ. రెడీ. మీ పేరేంటి? లావణ్య. లావణ్య. బావగారి పేరేంటి? రవి. రవి. రవి బావ ఏమని పిలుస్తారు? బావా. ఓ మంచిర్యాలలో బావను వదలట్లేదండి బాబా మరదళ్ళు అందరూ. ఏమని పిలుస్తారు బావగారు మిమ్మల్ని? లవ్. లవ్. లావణ్య లవ్. కోపం వస్తే ఎలా పిలుస్తారు? తనకు రాదండి. 15 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాలేదా? రెడీ మొదలెడదాం ఇంకా. షేర్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో సగ్గు బియ్యంపై రాయితీ విడుదల. షేర్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల, సూపర్ మార్కెట్ లో సగ్గుబియ్యం భారీ రాయితీ.
రాయితీ విడుదల. ఫాస్ట్ గా షేర్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల. సూపర్ మార్కెట్ లో సగ్గుబియ్యం రాయితీ విడుదల. ఫాస్ట్ షేర్ మార్కెట్ లో బంగారం భారీ పెరుగుదల. సూపర్ మార్కెట్ లో సగ్గుబియ్యం భారీ రాయితీ విడుదల. ఓకే సూపర్. బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు ఈ రోజు. ముందుగా బావా ఒక్క మాట, కంగ్రాచులేషన్ సుజాత గారు. కంగ్రాచులేషన్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు బేబీ. కంగ్రాచులేషన్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన సెకండ్ రౌండ్. ఓ శివంగి. చాలా సింపుల్ గేమ్ అండి. అన్ని గ్లాసులు ఉన్నాయి, గ్లాసుల పైన బాల్స్ ఉన్నాయి. సో ఈ గ్లాస్ ఇలా తీసుకొని అలా క్యాచ్ చేసి అందులో పడేయాలని, కొంచెం ఎక్కువ పైకి ఎగరేయాలి. అలా మొత్తం అన్ని క్యాచ్ చేయాలి. సో మీతో పాటు ఇంకా కూడా ఆడతారు. ఎవరు ఫాస్ట్ గా ఈ 12 గ్లాసులు ఫిల్ చేస్తారు అనేది మన గేమ్. ఓకే, సో ఫస్ట్ నాగరాణి గారు రెడీగా ఉన్నారు ఆడడానికి. 3, 2, 1 స్టార్ట్. వదిలేండి. ఓకే, ఎగరేయాలి పైకి. గుడ్, పైకి ఎగరేయండి. ఎగరేస్తే అది సూపర్. ఫాస్ట్ గా కూడా చేయాలి. ఓకే, స్టాప్. 36 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. అండ్ ఎన్ని బాల్స్ వేసారు అంటే ఒక్క బాల్ వేయలేదు, 11 బాల్స్ వేసారు. ఓకే, 36 సెకండ్స్ లో 11 బాల్స్. కూర్చోండి. ప్రీతి నువ్వు రెడీ కదా? గేమ్ అర్థమైంది కదా? ఇంకా ఫాస్ట్ గా 12 బాల్స్ వేయగలగాలి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఓకే, ఒకటే హ్యాండ్ వాడాలి. అదే పుష్పలో అల్లు అర్జున్ తిప్పినట్టు తిప్పుతుంది. ఫాస్ట్. ప్రీతి నువ్వు 28 సెకండ్స్ లో బట్ 11 బాల్, ఒక్క బాల్ పడిపోయింది. కాకపోతే ఇంతకుముందు నాగరాణి గారు 36 సెకండ్లు, ప్రీతి 26 సెకండ్లు. 26 సెకండ్స్ లో ఫాస్ట్ గా వేసింది 11 బాల్స్. సో నెక్స్ట్ వాళ్ళు ఎలా వేస్తారో చూద్దాం. ఓకే, టేక్ రెస్ట్. శివాని గారు రెడీ కదా? 3, 2, 1 స్టార్ట్. పైకి ఎగరేయాలి కొంచెం. అరే అయ్యో, అరే పైకి ఎగరేసి కింద పడేయలేదు, గాల్లో ఎగరేసి క్యాచ్ పట్టుకోండి. మెల్లిగా అండి, కంగారు లేదు శివాని గారు. ఓకే, అలా జరిగింది. 24 సెకండ్లే. 24 సెకండ్లు బట్ 3, 4, 5, 6, 7 వేసారు. 24 సెకండ్స్ లో ఫాస్ట్ గా వేసిన. ఏంటి ఇది ఇలా తిప్పడం? ఇది స్టైలా మంచిర్యాలా? అవును. ఓకే, ఇలా పెట్టకూడదు. ఇక్కడ మనం ఇలా తిప్పి ఇలా తీసి అలా మీరు పెట్టాలి. బాగా తిప్పట్లేదు, నేను ఒకసారి నేర్పిస్తా చూడండి. నేర్పించండి. పెట్టేటప్పుడు మాత్రం స్టైల్ గా పెట్టాలి. ఓకేనా? కాదు, మీరు స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేసి మిస్ చేసినట్టున్నారు. కాదండి, పడడం ఎవరు చూస్తారు? స్టైల్ మాత్రం మీ అందరికి గుర్తుండిపోతుంది. అవునా కాదా? అవునా అండి? అంతే కదా మరి. నువ్వు లాజిక్ తో కొట్టినాక అందరూ ఇదే స్టైల్ పాటించారు తెలుసా? ఇంత ముందు వాళ్ళు కూడా అక్కడ ఎక్కారు అలాగా. ఓకే, మొత్తానికి సూపర్. అసలు ఇంత కష్టం ఎలా అంటావు? 7 బాల్ ఎలా వేయగలిగావు? అంతా మీ ప్రోత్సాహమేనండి. ఓకే, సో ప్రీతి గారు 28 సెకండ్ లో 11 బాల్స్, అది హైయెస్ట్. సో ఓ శివంగిలో అసలు ఇక్కడ మనకు ఒక స్టార్ ఉన్నారు. శిరీష గారు కూడా ట్రై చేసి 28 సెకండ్స్ కంటే తక్కువలో 12 బాల్ వేయాలి. ఇది మన టార్గెట్. ఓకే, నేను రెడీ? 3, 2, 1 స్టార్ట్. వావ్, ఆహా, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కూడా. అర్రే అష్టచమ్మ బాగా అలవాటు శిరీష గారికి. ఓకే, నో ప్రాబ్లం. వావ్, 22 సెకండ్స్ లో సూపర్.
బట్ 12 అవుట్ ఆఫ్ 12 కూడా వచ్చేది, అది అలా వచ్చేది, త్రుటిలో అటు ఇటుగా. మిస్ అయింది యాక్చువల్ గా. దిష్టి తగిలింది నాకు. నాది ఇష్టం అంటది ఇప్పుడు అనవసరంగా ఎందుకు వచ్చింది. ఓకే, ఈ రోజు ఓ శివంగిగా నిలిచారు. 28 సెకండ్స్ లో 11 బాల్స్ వేసి ప్రీతి గారు, కంగ్రాచులేషన్స్. రండి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకుని తన మనసులో మాట మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు స్వర్ణ గారు. స్వర్ణ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో ఫ్యామిలీలోకి వచ్చారు, మీ మనసులో మాట చెప్పాలి అంటున్నారు. ఏం జరిగింది ఏంటి? మా మదర్ కి కొద్దిగా హెల్త్ బాగాలేకుండేనండి, డెర్మటోమయోసైటిస్. 18 lakhs వరకు ఖర్చు పెట్టినాము. అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్స్. అప్పుడు నేను ప్రెగ్నెన్సీ. సరే మదర్ అట్లా ఉన్నారు కదా, నన్ను చూసుకునేవారు కూడా కావాలే కదా అని నేను అబర్షన్ చేయించుకుందామని. అయితే మేడం అన్నారు ట్యాబ్లెట్స్తో కరగదు, అబర్షన్ కంపల్సరీ అని అన్నారు. ఎవరికైనా ఎంతమంది పక్క నుండి చూసుకున్నా కూడా మదర్ కంటే ఫస్ట్ ఎవరు లేరు కదండి. నాకు అప్పటికి 1.5 year బాబు, మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సీవ్. అయితే తీపించుకుందామనే లోపు అబర్షన్ 1 day అడ్మిట్ కంపల్సరీ అని అంటే నేను మా మమ్మీకి కాల్ చేసి చెప్పాను. మా మమ్మీ అన్నది ఎందుకు తీపించుకున్నాడు, వద్దు ఉండనివన్నది. లేదు మమ్మీ నువ్వు అంటే నేను ఎప్పటికీ బాగా కాలేనా అని అన్నది. లేదు మమ్మీ అంటే సరే నేను వినట్లేదు, తను ఎంత చెప్పినా తీపించుకున్నా అంటే సరే తీపించుకునేవు. నేను ఇంటికి వచ్చిన తర్వాత, తను హైదరాబాద్లో ఉంది, నేను ఇక్కడ మంచిర్యాలలో ఉన్నా, నేను ఇంటికి వచ్చిన తర్వాత చేపించుకుందాం, ఇన్ని డేస్ ఆగినా ఒక్క 4 days ఆగు బేటా అని అంది. సరే మమ్మీ అన్న. తను ఆ మాట చెప్పింది. నెక్స్ట్ డే శివమయ్య వచ్చింది. తనే పుడతాను అనుకున్నా కానీ నాకు మళ్ళీ బాబే పుట్టాడు. తను చెప్పకపోతే నాకు ఇప్పుడు నా చిన్న కొడుకు ఉండేటోడు కాదు. అమ్మని కాపాడడం కోసం మీ మాతృత్వాన్ని వదులుకోవాలి అనుకున్నారు. ఏ అమ్మ అయినా ఒప్పుకుంటారు అలా? సో ఏ మదర్ కూడా ఒప్పుకోరు అంటే? లేదండి, తను సిచ్యువేషన్ చేసే స్థితిలో లేరు ఇప్పటికి. ఎవరైనా పక్క వారు చూసుకుంటారు. ఇప్పుడు తోటికోడళ్ళైనా సిస్టర్స్, మా అక్కయ్య వాళ్ళైనా అందరు చూసుకుంటారు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంతమంది చూసుకున్నా మదర్ తర్వాతనే కదా. మదర్కి అట్లా ఉండగా నాకు ఎలా అని నేను అనుకున్నాను. మీరు ఎందుకు అనుకోకూడదు? అమ్మ మళ్ళీ అమ్మాయిగానే ఎందుకు పుట్టాలి? అమ్మ మళ్ళీ అబ్బాయిగా పుట్టొచ్చు కదా. సో మీ కడుపును పుట్టిన రెండో బాబు మీ అమ్మగారి అబ్బాయిగా. మేము అదే అనుకుంటున్నాము. మా బాబుని ఇప్పటికి నేను మమ్మీ అనే పిలుస్తా ఇప్పటికీ కూడా. స్వర్ణ గారు, అసలు లైఫ్ లో కొంతమందికి అదృష్టం ఉంటుంది. సో జీవితాంతం అమ్మ నాన్న ఉండే అదృష్టం, కొంతమందికి ఆ దేవుడు అదృష్టం ఇవ్వడు మళ్ళంటి వాళ్ళకి. సో అమ్మ నాన్న లేకపోయినా వాళ్ళు అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. అండ్ పిల్లలు వస్తే అమ్మే బాబుగా పుట్టాడు, నాన్నే పాపగా పుట్టింది అనుకుని వాళ్ళే మనతో ఉన్నారు అనుకోవాలి. సార్ అంటే తను ఎక్కువ ఏజ్ కూడా కాదు కదా, 46-47 years అంటే ఇప్పుడు చాలా ముసలోళ్ళు కూడా మన ముందు ఉన్నారు. మా బ్రదర్ పెళ్లి కూడా కాలేదు అప్పటికి. ఇప్పుడు తమ్ముడు మ్యారేజ్ అయిందా? తమ్ముడు మ్యారేజ్ అయింది, అక్క ఉంది, అక్క తమ్ముడు నేను. ఓకే. బట్ ఎవరు లేకపోయినా మెయిన్ ఒక అమ్మ అంటూ ఉంటే ఆ స్ట్రాంగ్నెస్ వేరు, ఆ స్ట్రెంగ్త్ వేరు మనకి. కానీ మీరు ఇంకా మీ పిల్లల్లోనే మీ అమ్మగారు చూసుకుంటారు. ఆల్వేస్ బి పాజిటివ్. మీ అమ్మ వెళ్తూ మీ కొడుకు రూపంలో మీకు మంచి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళారు. ఎప్పుడు వాటిలో చూసుకోవచ్చు మీ అమ్మని. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి, స్ట్రాంగ్ ఉండండి ఎప్పుడు అడగకుండా. ఓకే స్వర్ణ గారు, సో ఇది మన ఫ్యామిలీ. మీకు ఒక అక్క ఒక తమ్ముడా? సో ఇప్పుడు 2 సిస్టర్లు 2 బ్రదర్లు ఉన్నారు ఇక్కడ. ఇది ఫ్యామిలీ కాబట్టి. శిరీష గారు, ఏం జరుగుతుంది? మా మాధవ్ ఎలా ఉన్నాడు, భూమి ఎలా ఉంది, రాఘవ్ ఎలా ఉన్నాడు, అండ్ అలేఖ్య ఏం పొలాలు పెడుతుంది? మీరుండి ఏం చేస్తున్నారు అక్కడ? నేను ఎప్పుడు కలపడానికి ట్రై చేస్తాను, కాకపోతే ప్రస్తుతానికి 2 అన్నదమ్ములు విడిపోయారు. నేను 2 మధ్యలో సతమతం అవుతూ ఉన్నాను. మా అమ్మ హాస్పిటలైజ్ అయ్యి బెడ్ పైకి వెళ్ళిపోయారు. ఉన్న కష్టాలన్నీ మా సీరియల్లోనే ఉన్నాయి. ఒక ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్ లో చూపిస్తున్నారు కాబట్టి
సో డెఫినెట్ గా ఫ్యామిలీలో ఎమోషన్స్ ఉంటాయి, హ్యాపీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో అందుకే అంత అద్భుతంగా రెస్పాన్స్ వస్తుంది మా ఇంటి దేవత. సో ఇంకా మంచి మంచి కంటెంట్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్పదలుచుకుంటున్నారు ఆడియన్స్? ఏ ఫ్యామిలీ అయినా ఏ రిలేషన్షిప్ అయినా గొడవలు కామన్ గా అవుతాయి. కాకపోతే ఆ గొడవల్ని పక్కన పెట్టేసి మనుషులు మాత్రమే ఇంపార్టెంట్ అనుకొని త్వరగా కలిసిపోండి. ఈగోలోకి పోయి ఇలాగ మా సీరియల్లో లాగా గ్రజ్జుకు పోయి ఏదోకి పోయి అసలు విడిపోకండి. దయచేసి ఉన్నన్ని రోజులు అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండండి. ఇదండి మన మంచిర్యాలలో ఇవాల్టి మన బామలు సత్యభామలు. సో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. అందరం కలుద్దాం. టిల్ దెన్